హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 ఫిబ్రవరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. వీరికి అనుకూలమైన తేదీలు, అనుకూలం లేని తేదీలు, అలాగే కోర్టు సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగపరంగా ఇలాగ అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. ముఖ్యంగా వృషభ రాశి వారికి అనేది ఫిబ్రవరి నెల అనుకూలంగా అనేది కూడా ఉండబోతుంది. ఇలా ప్రతి విషయంలో విజయాలను వీళ్ళు సాధించబోతున్నారు. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి మీరు తెలుసుకుంటారు. మొదటగా వృషభ రాశి వారికి 2025 సంవత్సరం అనేది బాగా కలిసి రాబోతుంది. వీరికి ముఖ్యంగా ఫిబ్రవరి నెల అనేది గృహంలో అనేది కూడా మీ మాటకనేది కూడా తిరుగులేదు. ఇంట్లో శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తుంటారు. ఇంట్లో మీ మాటకు వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మీ సంఘంలో అనేది కూడా మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. వృషభ రాశి వారు మీరు ఏది పట్టుకున్నా, ఏది చేద్దామనుకున్నా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబిందులు వెతుకుతడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మన వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్టయితే వీరికి కోర్టు సమస్యలు అనేవి తీరబోతున్నాయి. ఎప్పటి నుంచో వృషభ రాశి వారికి కోర్టు సమస్యలు తీరక వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆ కోర్టులో మీరు నెగ్గలాగా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. అలాంటిది వృషభ రాశి వారికి అనేది కూడా ఈ ఫిబ్రవరి నెల అనేది కోర్టు మీకు అనుకూలమైన తీర్పు అనేది కూడా ఇస్తుంది. కొన్ని కేసెస్లో మీరే విజయం అనేది కూడా సాధించబోతున్నారు. దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఇంట్లో భార్యాభర్తలు అయితే వృషభ రాశి వారు బంగారు ఆభరణాలను కొంటుంటారు, వస్త్రాలు అనేవి కొంటుంటారు, నూతనంగా స్థలాలనేవి కొంటుంటారు, ఇంటి పనులనేవి మొదలుపెట్టడం అనేది కూడా జరుగుతుంటది. బంధుమిత్రులను కలుసుకుంటారు. బయట పెద్దవారితో పరిచయాలనేవి కూడా పెరుగుతుంటాయి. రాజకీయ నాయకులతో ఇంకా పరిచయాలు పెరిగి వాళ్ళతో మీకు కావాల్సిన పనులనేవి మీరు చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం మీకు పెళ్ళయి 2, 3 సంవత్సరాలైనా సరే సంతానం రాక ఇబ్బందులు పడుతుంటే మాత్రం మీకు ఈ సంతాన సమస్యలనేవి తీరబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి స్టార్టింగ్ 10 డేస్‌లోనే మీకు సంతానం కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. అంతేకాకుండా సంతానంలో మీరు మంచి ఫలితాలనేవి కూడా చూడబోతున్నారు. కుటుంబంలో అందరూ సౌఖ్యంతో అనేది కూడా ఉంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండడం వల్ల కుటుంబంతో వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలకున్న గొడవలు, ఇబ్బందులనేవి పోతుంటాయి. భార్యాభర్తలు కలిసి తీర్థయాత్రలను కూడా చేస్తుంటారు. అంతేకాకుండా కుటుంబం అంతా సౌఖ్యంతో ఉండబోతుంది. ఇప్పుడు మనం వ్యాపారంలో ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. వ్యాపారంలో వృషభ రాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల అనేది అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. జనవరి నెలలో మీరు కొంత ఇబ్బందులు పడ్డా, కానీ ఫిబ్రవరి నెలలో అలాంటి ఇబ్బందులేమి ఉండవండి. వ్యాపారంలో లాభాలు చూస్తారు. పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా సరే వ్యాపారాలు మొదలుపెట్టండి. ఎవరైతే పార్ట్నర్‌షిప్‌తో కూడిన వ్యాపారాలు చేస్తుంటారో ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, అవతల వ్యక్తి మీతో ప్రవర్తన చేసే విధానం బట్టి కావచ్చు, కొంతవరకు మీరు గమనిస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగం విషయాలలో, ఉద్యోగం రాకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వృషభ రాశి వారు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు జీతం అనేది పెరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. అలాగే ప్రేమ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ప్రేమ సమస్యలు తీరిపోయి మీరు బాగుండేటట్టుగా ఉండబోతుంది. గతంలో ఎవరైనా ప్రేమికులు ఇబ్బందులు పడితే మాత్రం ఈ నెలలో కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరైనా లాటరీలు కొనుక్కుంటే మాత్రం లాటరీలో మీకే వరం వచ్చేటట్టుగా ఉంది. అంటే మీరు అనుకున్న నెంబర్ వచ్చేటట్టుగా ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ జూదం అనేది మీకు ఉండకూడదు. జూదానికి చాలా దూరంగా ఉండండి. లేదంటే ఆ డబ్బులనేవి పోగొట్టుకుంటారు. అంతేకాకుండా మీకు అప్పుల సమస్యలనేవి తీరబోతున్నాయి. ధనప్రాప్తి అనేది కూడా మీకు కలగబోతుంది. ముఖ్యంగా మీరు బయట స్త్రీలతో సాహసం అనేది కూడా దక్కించండి. లేదంటే వాళ్ళే మిమ్మల్ని ముంచేసే విధంగా అనేది కూడా కనబడుతుంది. మరీ ముఖ్యంగా మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటుగా అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనరాని మాటలని మిమ్మల్ని నిలదొక్కే ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశం ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్త అనేది కూడా తీసుకోవాలి. ఇలాగ వృషభ రాశి వారికి ఇలాంటి మంచి పనులనేవి జరగబోతున్నాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు కొంతవరకు చెడు అనేది కూడా జరగబోతుంది. ఈ 2 అనేది మీరు కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే ఫిబ్రవరి నెల అనేది మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. కానీ మీరంతా బ్యాలెన్స్ చేసుకున్నా మీరంటూ ఆపలేని కొన్ని దుష్ట శక్తులనేవి ఎప్పుడు మిమ్మల్ని అణగదొక్కాలి, కిందకి తీసుకొని రావాలని కొన్ని ప్రయత్నాలనేవి జరుగుతుంటాయి. అవి ఏంటో మీరు తెలుసుకొని వాటి దగ్గర నుంచి మీరు దూరంగా ఉండే విధంగా మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గురువుగారి నంబర్‌కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి పరిష్కారం చేసుకునే దిశగా అనేది మీరు కొనసాగండి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేది కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏంటో చూద్దాం.
రెండో తారీఖు, ఏడో తారీఖు, 11, 18, 21, 28. ప్రతికూలం దినాలు 4, 9, 13, 15, 23, 25. ఇలాగ ఈ విధంగా అనేది కూడా మీకు ఉండబోతుంది. మన ఛానల్‌లో మేషరాశి వారి యొక్క ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో ఆ వీడియో కూడా పెట్టాను. ఒకసారి మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే.